క్షీరాంబోధితరం కోత్తబిందూచంద్రాంకితాకృతం తులసీవనమాలయా మాంగికం మాధవం భజే. శివకేశవార్చన విధులు. కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత విననో తనివితీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్రకమలంతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీదళముతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరహస్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతింత కాదు. అటులని బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి తాను తినినను సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయము సాయంకాలము ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి కలవారు శివకేశవుల ఆలయముకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధములు చేసినంత ఫలములు దక్కుటియే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠి ప్రాప్తి కలుగును. శివాలయమునకు కానీ విష్ణులయముకు కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసులెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచులై పోవెను. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో వలికి వరిపిండితో శంఖచక్రాకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తుని వేసి వెలిగించవలను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను. దీనిని నందాదీపము అందురు. ఈ విధముగా చేసి నైవేద్యముడి కార్తీక పురాణం చదివిచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యము మొసగెందురు. అటులని కార్తీక మాసములో ఈశ్వరుణ్ణి చిల్లేడు పూలతో అర్చించిన ఎడల ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమును ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళముతో పూజించవలెను. ఏ మనుజుడు ధలము ఫలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు జరపరో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఈ ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించుచును కార్తీక మాస ఫలం కలుగును.